ఇక మీ ఇంట్లో కుళ్ళిన కూరగాయలే తింటారా? కంపు కొట్టే టాయిలెట్స్ వాడుతున్నారా? మీ ఇంట్లో నలుగురి కోసం 40 మంది పనిచేస్తారు. మా 600 మంది పిల్లలకు పనిచేసేది ఒక్కరేనా? కేసులు పెట్టినా కాల్చి చంపినా భయపడం. గురుకులాల బాటను ఆపం. హాస్టళ్ల పరిస్థితులను బయట పెడతాం. ఇక మీ సైకో రౌడీ కుట్రలు బంద్ పెట్టండి. సర్కార్పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్. వాస్తవమే. మొన్న ఏదైతే గురుకుల పాఠశాలకు వెళ్ళినామో, ఇక్కడ ఉన్నటువంటి హయత్ నగర్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సుమారు 600 మంది విద్యార్థులు ఉంటారు. అక్కడ కేవలం ఒక వృద్ధురాలు మాత్రమే పనిచేస్తుంది. ఒక్క వృద్ధురాలు మాత్రమే. అంటే ఒక మినిస్టర్ ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉంటారు, ఒక ముఖ్యమంత్రి ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉంటారు, ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఎంత పని వాళ్ళు ఉంటారు. అంటే 600 మంది విద్యార్థులను ఒక వృద్ధ మహిళ మెయింటైన్ చేస్తుందంటే అక్కడ ఏదైతే శానిటైజేషన్ ఎట్లుంటుంది, అక్కడ ఫుడ్ ఎట్లుంటుంది, పరిస్థితులు ఎట్లుంటాయి. అంటే ఇక్కడ గురుకుల చదువుకున్నటువంటి ఏదైతే బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు ఎందుకు నీకు అంత చిన్న చూపు? వాళ్ళ వర్షం వస్తే మొత్తం తడుచుకుంటూనే ఉంటారట. ఇంకొక వీడియో చూపెడతా. నిర్మలకు సంబంధించి అక్కడ విద్యార్థులు పాపం ఎంత కష్టపడుతున్నారంటే అది వర్ణాతీతం అని చెప్పుకోవచ్చు. నీళ్ళ కోసం ఇక్కడ చూడండి, నీళ్ళ కోసం బకెట్ నీళ్ళు తీసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగు ఈ కిటికీల ఇట్లా ఎక్కాలి. చూస్తున్నారు కదా. కేవలం బకెట్ నీళ్ళ కోసం ఇంత మీదకి ఎక్కాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కి ఎంత ప్రమాదకరం, ఎంత ప్రమాదకరం అది. అదే మన ఇంట్లో పిల్లలను ఆ విధంగా ఇబ్బంది పెట్టగలుగుతామా? ఎందుకు? ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత. గింత పిల్లలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలు ఉంటే ఎందుకు, ఉండకుంటే ఎందుకు? వాళ్ళే రూములు క్లీన్ చేసుకోవాలన్నట, వాళ్ళే టాయిలెట్స్ క్లీన్ చేసుకోవాలన్నట, వాళ్ళే ఇది బయట పిచ్చి మొక్కలు ఉంటే వాళ్ళే అవన్నీ కట్ చేసుకోవాలన్నట. ఏ పని ఉన్నా విద్యార్థులు చేసుకోవాలన్నట. ఇంకా ఇది మీ పిల్లలను మా పిల్లలు లెక్క చూసుకుంటాం ప్రభుత్వ స్కూల్లో అని చెప్తారు. ఎందుకు ఇంత ఇది నిరంకుశ పాలన అవసరమా రాష్ట్రంలో? ఇంత దౌర్జన్యం అవసరమా? పిల్లలంటే ఎందుకు అంత చిన్న చూపు?